అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి రిపోర్ట్స్. ఎప్పుడు రాష్ట్రంలో అప్పుల గురించి మాట్లాడడమే కానీ దేశంలో పెరుగుతున్న అప్పుల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? లేదు కదా. ఈ రోజు మనం భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ అప్పుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్టేట్స్ అప్పులు ఎక్కువయ్యాయని పదే పదే చెప్పుకునే బీజేపీ లీడర్స్ మీద ఇప్పుడు విమర్శలు ఎక్కువైపోయాయి. కానీ అసలు విషయం ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్లుగా రూల్ చేస్తూ తీసుకున్న లోన్స్ ఎంతవరకు పెరిగాయి? ఆ వివరాలు తెలుసుకుంటే నాకైతే షాకింగ్ గా అనిపించాయి. ఆ వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూడండి. ప్రతి ఇండియన్ తెలుసుకోవాల్సిన విషయం చూద్దాం. మరి రాష్ట్రాల అప్పులపై బీజేపీ విమర్శలు చేయడం మనకు తెలిసిందే. ఫలానా రాష్ట్రంలో అప్పులు ఉందని చెప్పడానికి బీజేపీ లీడర్స్ ముందు వరుసలో ఉంటారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానీ డెప్ట్స్ ఎక్కువైపోయాయని ఎన్నో సార్లు మాట్లాడారు. కానీ ఇప్పుడు ప్రజలు తిరిగి ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో అప్పుల సంగతి సరే, సెంట్రల్ చేసే అప్పుల పరిస్థితి ఏంటి? దేశ అప్పుల షాకింగ్ ఫిగర్స్ తెలిస్తే హార్ట్ బీట్ ఒక్కసారిగా స్పీడ్ గా పరిగెడుతుంది ఎవరికైనా. ప్రస్తుతం భారతదేశం మొత్తం అప్పులు 200 లక్షల కోట్లు దాటాయి. ఇదేం చిన్న సైజ్ కాదు, హ్యూజ్ ఎలిఫెంట్ సైజ్ డెప్ట్ ఇది. దేశ జీడిపి దాదాపు 56% వరకు ఈ అప్పులు చేరాయంటే మనం ఎర్న్ చేసే ప్రతి రూపాయిలో సగం పోర్షన్ తీసుకున్నా అప్పులకు వడ్డీ కట్టడానికే వెళ్తుంది. వడ్డీల భారం సెంట్రల్ గవర్నమెంట్ కి వస్తున్న ఆదాయంలో 37% పైగా కేవలం ఇంట్రెస్ట్ కే వెళ్తుంది. అంటే డెవలప్మెంట్ కోసం వచ్చిన ఇన్కమ్ కన్నా ఎక్కువగా ఈ ఇంట్రెస్ట్ పేమెంట్స్ బర్డెనే అవుతుందన్నమాట. ఈ విషయం పార్లమెంట్ లో సమర్పించిన అఫీషియల్ రిపోర్ట్స్ లోనే ఉండటంతో ప్రజలంతా షాక్ అవుతున్నారు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే మోదీ హయాంలో 3 రెట్లు అప్పులు పెరిగాయి. 2014లో నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు అప్పులు 70.88 లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయి. కానీ ఈ 10 ఏళ్లలో అదే 3 రెట్లు పెరిగి 200 లక్షల కోట్లు దాటాయి. అంటే ఏటా సగటున 19% పెరుగుతూ ఉందని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ మాత్రమే 100 లక్షల కోట్లు. మోదీ ప్రధానిగా ఉన్న ఈ కాలం 100 లక్షల కోట్ల రూపాయలు కేవలం వడ్డీలకే వెళ్ళాయి. అంటే యావరేజ్ గా ప్రతి సంవత్సరం 10 లక్షల కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కే పోయాయి. డెవలప్మెంట్ కోసం పెట్టుబడులు పెట్టడం బదులు వడ్డీలకే చాలా భాగం వెళ్తుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. స్టేట్స్ డెప్ట్ సిచ్యువేషన్స్ చూస్తే సెంట్రల్ లో చేస్తున్న అప్పులు చూసి స్టేట్స్ కూడా తమ అప్పుల్ని పెంచేస్తున్నాయి. అందులో తమిళనాడు దాదాపు 9.55 లక్షల కోట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉంటే ఉత్తరప్రదేశ్ 8.57 లక్షల కోట్లు, మహారాష్ట్ర 8.12 లక్షల కోట్లతో టాప్ 3 లో ఉన్నాయి. అపోజిషన్ క్రిటిసిజం ఇప్పుడు చూద్దాం. ఈ పరిస్థితిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన విమర్శలు చేస్తుంది. మోదీ హయాంలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ పూర్తిగా కూలిపోయిందంటూ ఆరోపిస్తుంది. తమ హయాంలో ఆదాయం అప్పులు బ్యాలెన్స్ చేస్తామని, కానీ ఇప్పుడు లోన్ ఇండియాగా తయారైందని కాంగ్రెస్ లీడర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ట్యాక్సెస్ పెరగడం, సబ్సిడీస్ తగ్గిపోవడం, పెట్రోల్, డీజిల్, ఎల్పిజి ప్రైజెస్ పై ఇండైరెక్ట్ గా ఇంపాక్ట్, జాబ్ ఆపర్చునిటీస్, ఇన్ఫ్లేషన్ మీద ఎఫెక్ట్ పడటం, ఎయిర్పోర్ట్స్, హైవేస్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ లోన్ డ్రివెన్ ప్రాజెక్ట్సే. రిటర్న్స్ వర్సెస్ లోన్ రీపేమెంట్ బ్యాలెన్స్ ఉందా? డిఫెన్స్ కోసం ఎంత డెప్ట్ తీసుకున్నారో అసలు? పిఎం కిసాన్, ఫ్రీ రేషన్, ఆయుష్మాన్ భారత్ లాంటి స్కీమ్స్ కి ఎంత బర్డెన్ పడుతుందో. సోషల్ వెల్ఫేర్ ప్లస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లో లోన్ యూసేజ్ ఇవన్నీ భారాలే. జపాన్ డెప్ట్ 215% జీడిపి అయినా ఎందుకు సస్టైనబుల్? యుఎస్ఏ $34 ట్రిలియన్ డెప్ట్ అయినా ఎలా సర్వై అవుతుంది? ఇండియా ఎందుకు అదే పాత్ లో డేంజరస్ లో అనిపిస్తుంది? ఇన్ఫ్లేషన్ డేంజర్స్, రూపీ డిప్రిసియేషన్ జనరేషన్స్ కి బర్డెన్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. ఎకనామిక్ స్లో డౌన్ చాలా డేంజర్. లోన్స్ తీసుకోవడం తప్పు కాదు, కానీ రీపే చేయలేనంతగా పెరగడం డేంజరస్. బీజేపీ అండ్ అపోజిషన్ బ్లేమ్ గేమ్ కనిపిస్తుంది. ప్రజలకి మాత్రం ఇది తెలియట్లేదు. రేట్లు పెరిగిపోతే అయ్యో అనుకోవడం, అడ్జస్ట్ అయిపోవడం అలవాటుగా మారిపోయింది.
ఫ్యూచర్ లో స్ట్రాంగ్ గా ఎకనామిక్ పాలసీస్ అవసరం. మీరేమనుకుంటున్నారు? డెవలప్మెంట్ నిజమేనా లేక డెప్ట్ ట్రాప్ లో చిక్కుకుపోతున్నామా? ఆలోచించండి. ముందుగా ఒక బేసిక్ క్వశ్చన్, డెప్ట్ అంటే ఏంటి అసలు? సింపుల్ గా చెప్పాలంటే మన ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తే మనం లోన్స్ తీసుకుంటాం. ఒక ఫ్యామిలీ ఉదాహరణ తీసుకుంటే మన ఇన్కమ్ 50,000 రూపాయలు అయితే మన మంత్లీ ఎక్స్పెన్సెస్ 70,000 అయితే మనం బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాల్సి వస్తుంది. అదే విధంగా గవర్నమెంట్ కూడా తన ఇన్కమ్ కంటే ఎక్కువ ఖర్చు చేయాలని అనుకుంటే అప్పు తీసుకోవాల్సి వస్తుంది. దీనిని ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. లోన్స్ ఎందుకు తీసుకుంటారు మరి? డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం, డిఫెన్స్ కోసం, సబ్సిడీస్, వెల్ఫేర్ స్కీమ్స్ కోసం. కానీ సమస్య ఏంటంటే లోన్స్ తీసుకోవడం తప్పు కాదు, కానీ వాటిని రీపేమెంట్ చేయలేనంతగా పెరిగిపోతే అది ఒక డెప్ట్ ట్రాప్ అవుతుంది. ఇప్పుడు మన దేశం ఆ స్టేజ్ వైపే డేంజరస్ గా వెళ్తుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనిని ప్రభుత్వం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ సమస్యకు దూరం కావాలి. ప్రజలు కూడా ఈ విషయంలో లెసన్ నేర్చుకోవాలి. అర్థమైందని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలు కామెంట్స్ చేసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీ దివ్య, రవి రిపోర్ట్స్.